నమస్కారం. పల్లవి టీవీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. డాక్టర్ కావాలనేది మీ లక్ష్యమా? దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక వైద్య కళాశాలలో సీటు సాధించడమే మీ ధ్యేయమా? అయితే ఈ వీడియో మీకోసమే. నీట్ నోటిఫికేషన్ వచ్చేసింది. 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడే ఈ పరీక్షలో మీరు విజేతగా నిలవాలంటే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో ఈ రోజు తెలుసుకుందాం. నీట్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 8. ఇక పరీక్ష మే 3న జరుగుతుంది. అంటే ఇంటర్ పరీక్షల తర్వాత మీకు కేవలం 50 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సమయాన్ని ఇటు ఐపీఈ పరీక్షలకు అటు నీట్ ప్రిపరేషన్కు ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. ఇంటర్ పరీక్షల కోసం బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతున్నప్పుడే ముఖ్యమైన పాయింట్స్ మరియు ఫార్ములాలను ఒక షార్ట్ నోట్స్గా రాసుకోండి. కేవలం గైడ్ల మీద ఆధారపడకండి. ఎన్సీఈఆర్టీ మరియు తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవండి. ప్రతి చాప్టర్ చదివిన తర్వాత కనీసం 5 నుండి 10 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. గత ఏడాది ప్రశ్నలు కఠినంగా వచ్చాయి కాబట్టి మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. యూనిట్ కన్వర్జేషన్ మరియు స్టెప్ వైజ్ సాల్వింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిజమ్స్, ఇనార్గానిక్లో పిరియాడిక్ ప్రాక్టీస్ మరియు ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ వంటి కీలక అంశాలను నోట్స్ చేసుకోండి. బయాలజీ స్కోరింగ్ సబ్జెక్టుకు ప్రతి స్టేట్మెంట్ను జాగ్రత్తగా చదవండి. ఇంటర్ పరీక్షలు ముగియగానే గత 5 ఏళ్ల ప్రశ్నాపత్రాలను విశ్లేషించండి. వెయిటేజ్ ఎక్కువగా ఉన్న చాప్టర్లపై పట్టు సాధించండి. ముఖ్యంగా ఎన్టీఏ వెబ్సైట్లో ఉన్న మాక్ టెస్టులను రాయండి. గెస్ వర్క్ చేయండి. నెగటివ్ మార్కింగ్ పట్ల అప్రమత్తంగా ఉండండి. సక్రమమైన ప్రణాళిక, పట్టుదలతో కూడిన సాధన ఉంటే నీట్లో టాప్ ర్యాంక్ సాధించడం నల్లేరుపై బండి నడికే. ఇది మీకు నచ్చినట్లయితే మా పల్లవి టీవీ ఎడ్యుకేషన్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.